కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హరిహర వీరమలులో తన ఒక్కతే హీరోయిన్ కాబట్టి వన్ విమెన్ షోలా వరుస ప్రమోషన్లు చేసేసి పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ తో ప్రశంసలు అందుకుంది నిధి అగర్వాల్. కానీ రాజాసాబ్ విషయానికి వస్తే ముగ్గురు భామలున్న ఈ స్మార్ట్ బ్యూటీనే హడావిడి చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా నిధినే భుజానికి ఎత్తుకుందా? మిగిలిన ఆ ఇద్దరు భామల సంగతేంటి? డిసెంబర్ 27 తర్వాత యాక్టివ్ అవుతారా? నిధి అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్లు కంప్లీట్ అయినా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకి వెళ్ళినా సేమ్ సీన్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరిహర వీరమల్లు నుంచి పిలుపొచ్చింది. పవన్ సార్తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది. కానీ బొమ్మ వాయిదాలుగా తెరకెక్కేసరికి 5 ఏళ్ల పాటు ఈ సినిమాకు కాల్ షీట్స్ కేటాయించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండి ప్రమోషన్లలో పెద్దగా పార్టిసిపేట్ చేయకపోయినా ఆ బాధ్యత భుజాలకెత్తుకుని వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి అప్లాస్ తెచ్చుకుంది. కానీ ఆమె పడిన కష్టం వృధాగా మారింది. స్టార్ హీరోయిన్స్ అంతా ఐటెం సాంగ్స్ లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటుంటే తానెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయిలో స్పెషల్ స్టెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగిల్లేదు ఆమెకు. జస్ట్ థ్యాంక్స్ కార్డ్తో సరిపెట్టేసింది టీం. ఇక నిధి అగర్వాల్ కు చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజాసాబ్. ఇప్పటికే వాయిదాల పర్వంతో జనవరి 9కి వెళ్లిన ఈ సినిమాలో డార్లింగ్తో నిధితో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీరమల్లులో నిధి ఒక్కటే హీరోయిన్ కనుక ఆ సినిమా ప్రమోషన్లను భుజానికెత్తుకుంది అనుకుంటే ఇప్పుడు రాజాసాబ్లో ముగ్గురు భామలు సందడి చేస్తున్నా ఎక్కువ హడావిడి చేస్తుంది మాత్రం నిధినే. ఫస్ట్ సాంగ్లో రిద్ది కనిపించినా ఆమెతో ప్రమోషన్లు చేయించలేదు టీం. సెకండ్ సాంగ్ నిధి రిద్దితో లాంచ్ చేయించింది. కానీ రిద్ది హైలైట్ కాలేదు. ఈ ఈవెంట్ గందరగోళం అయ్యేసరికి నిధి పేరే వినిపించింది. రీసెంట్లీ కూడా ఇస్మార్ట్ బ్యూటీ ఓ ప్రైవేట్ ఈవెంట్లో సందడి చేసింది. మరో బ్యూటీ మాళవిక మోహనన్ జస్ట్ సోషల్ మీడియాకే పరిమితమైంది. దీన్ని బట్టి చూస్తే నిధికి తప్ప మిగిలిన ఇద్దరికీ ప్రమోషన్లు పట్టడం లేదా అన్న డౌట్ వస్తుంది. లేక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాక యాక్టివ్ కావచ్చులే అన్న ఆలోచనలో ఉన్నారా?